అబ్బబ్బబ్బా! ఏం ట్రైలర్ భయ్యా! 'నాగార్జున' గారు హాలీవుడ్ రేంజ్‌లో చూపిచ్చారు. ఇలాంటి ట్రైలర్‌లు బేసిక్‌గా తెలుగు వాళ్ళు రాజమౌళి గారి డైరెక్షన్‌లో మట్టికే చూస్తాం. ఫస్ట్ టైమ్ 'నాగార్జున' గారి డైరెక్షన్‌లో చూస్తున్నాం. ఆ 'ప్రభాస్' గారి లుక్స్, వీఎఫ్ఎక్స్, హీరోయిన్, అమితాబ్ సార్ సినిమా చంపేశారు పోండి. 'బాహుబలి' రికార్డులు ఇక బద్దలైపోయినట్లే. ట్రైలర్ ఓపెన్ అవ్వంగానే మనకు తెలుస్తది ప్రపంచంలో మొదటి మరియు చివరి ప్రదేశం కాశీ మట్టికేనని. ఈ మూవీని మనం ఎలా పోల్చొచ్చు అంటే, ఇదే ఇక ఆఖరి సెంచరీ అన్నట్లు పోల్చాలి. అంటే దీని తర్వాత కొత్త ప్రపంచం లేదా కొత్త యుగం మొదలవుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఓపెన్ షాట్‌లోనే ఒక పసిపిల్లోడు చెప్తాడు, వాటర్ అంతా పైనుంటది కానీ. అంటే దానికి ఒక క్యారెక్టర్ సమాధానం ఇస్తది, పీలిస్తే పైనే ఉంటది కానీ. ఐ మీన్ పైన ఎవరో ఉండి వాటర్ అంతా క్యారీ చేశారనుకుంటున్నా. ఇవే ఆ వాటర్ షాట్. అంటే పైన ఎవరో వాటర్‌ని భూమి మీద నుంచి క్యారీ చేశారని అర్థం అవుతుంది. దీపికా పడుకోని గారు ఈ మూవీలో ఒక ప్రెగ్నెంట్ లేడీ క్యారెక్టర్ చేస్తున్నారు. మేబీ అతనే కృష్ణుడు అయి ఉండొచ్చు. దానికోసమే అమితాబ్ బచ్చన్ గారు కాపాడటానికి షాట్ మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే ఒక మొక్క మొలిచింది. ఇప్పుడు వరకు మనం చూసిన ట్రైలర్‌లో అసలు ఒక్క చెట్టు కూడా ఉండదు. మొక్క మొలిచిందంటే దీని అర్థం దీపికా పడుకోని గారు భర్త అయినా ఇచ్చుండాలి ఆ బాబుకి, లేకపోతే తను గర్భం దాల్చినప్పుడైనా అయి ఉండొచ్చు. ఇంత డీటెయిల్‌గా నాగార్జున గారు తప్పితే ఇంకెవరూ చూపించలేరని నా అభిప్రాయం భయ్యా. మీరేమనుకుంటున్నారో కామెంట్‌లో చెప్పండి. ఒక మొక్క పిలకలను కూడా ఇంత డీటెయిల్‌గా చేసి చెప్తున్నారంటే బిహైండ్ ద స్టోరీ ఇంకా ఏదో పెద్ద మాస్టర్ పీసే దాగుందని నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ షాట్‌లోకే అమితాబ్ బచ్చన్ గారు అశ్వత్థామలాగా వస్తారు భయ్యా. క్లియర్‌గా గమనిస్తే ఆయన ఒక డైలాగ్ అంటారు, నేను కాపాడాల్సింది ఒక్క అదే ప్రియాంక చోప్రా గర్భంలో ఉన్న పసివాడు అయ్యుండొచ్చు. మన పురాణాల ప్రకారం అశ్వత్థామ కల్కికి యుద్ధ ధర్మాలు మరియు యుద్ధ నీతులు నేర్పించేవాడిలా ఉంటాడని తెలుస్తుంది. ఇక్కడే ప్రభాస్ ది ఓపెనింగ్ షాట్ అవుతుంది భయ్యా. ప్రభాస్ ఈ మూవీలో భైరవ అనే క్యారెక్టర్ చేస్తున్నాడు. ఈ భైరవ అనే క్యారెక్టర్ ఒక సైంటిస్ట్. కొత్త కొత్త ఇన్వెన్షన్‌తో ఈయన ఒక మారుమూల గ్రామంలో జీవిస్తుంటాడు. ఇక్కడే అసలైన ట్విస్ట్ భయ్యా. మన ప్రభాస్‌కి అశ్వత్థామకి పెద్ద యుద్ధమే జరుగుతుంది. అది ఎందుకో మూవీలోనే తెలిసుండాలి. మేబీ ప్రభాస్ విలన్స్‌తో కలిసి ఉంటాడా, లేకపోతే అశ్వత్థామని తప్పుగా అర్థం చేసుకొని ఉంటాడో తెలీదు. సార్ ప్రభాస్ సూట్‌ని గమనించారా భయ్యా? ఐరన్ మ్యాన్ సూట్ లెక్కే ఉంది కదా! జస్ట్ కిడ్డింగ్. ఇది కూడా ఏదో హార్డ్ కోర్ మెటీరియల్‌తోనే తయారు చేసినట్టుంది. నెక్స్ట్ వచ్చి మన బ్రహ్మానందం గారు. మన బ్రహ్మానందం గారు జూనియర్ సైంటిస్ట్ లాగా ప్రభాస్ గారి దగ్గరే ఉంటారేమో అనిపిస్తుంది. చూడాలి ఏం జరగనుందో. మామ నీకు ఎప్పుడైనా మంచి మంచి బ్రాండ్లు కొనడానికి డబ్బులు లేవనిపించిందా? ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల నీకు కావాల్సినవి కొనుక్కోలేకపోతున్నావా బ్రో? అయితే ఈ వీడియో నీకోసమే. నేను ఇక్కడ చూపించే ఆఫర్లతో మీ దిమ్మ తిరగాల్సిందే. బాయ్స్‌కి షర్ట్స్ కాడ నుంచి డ్రాయర్స్ వరకు, గర్ల్స్‌కి నెయిల్ పాలిష్ నుంచి ఐ లాషెస్ వరకు అన్నీ 70-90% ఆఫర్‌లోనే వస్తుంటాయి బ్రో. లోకల్ బ్రాండ్లేం కాదు బ్రో, ఇంటర్నేషనల్ బ్రాండ్సే. ఇక్కడ చూసారా లిప్‌స్టిక్ కేవలం ₹1కే. ఇక్కడ షేవింగ్ కిట్ కేవలం ₹1కే. ఇలా ఎన్నో ఎన్నో డీల్స్ మీకోసం వెయిట్ చేస్తున్నాయి. రూపీ డీల్స్ కేవలం 5 మినిట్స్ మాత్రమే ఉంటాయి. కాబట్టి మన టెలిగ్రామ్ గ్రూప్‌లో ఇప్పుడే జాయిన్ అయిపోయి లూట్స్ ద్వారా వచ్చిన వస్తువుని ఎంపటినే ఆర్డర్ చేసుకోండి. ఈ క్యూఆర్ కోడ్‌ని గూగుల్ స్కానర్‌తో స్కాన్ చేయండి, లేకపోతే టెలిగ్రామ్ ఓపెన్ చేసి ఎనీథింగ్ యూనివర్స్ అని సెర్చ్ చేసి జాయిన్ అయిపోండి. లింక్ బయోలో కూడా ఇస్తా. తర్వాత షాటే వచ్చేది బుజ్జిది. బుజ్జి రీసెంట్ టైంలో చాలా ఫేమస్ అయింది. బుజ్జిని మనం భైరవాది అసిస్టెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. మనకి నెక్స్ట్ షాట్లో కనపడే కార్ బుజ్జి యొక్క బాడీ అని కూడా ఈ వీడియోలో తెలుస్తుంది మనకి. ఈ బైసిప్ షాట్ చూస్తేనే తెలుస్తుంది ప్రభాస్ బాడీని ఎంత కరెక్ట్గా యూజ్ చేసుకున్నారో ఈ మూవీ కానీ. నెక్స్ట్ షాట్లో మనకి పైనుంచి ఏదో పడుతున్నట్టు, పైనుంచి విలన్స్ దిగుతున్నట్టు విజువల్స్ అనేవి క్లియర్గా కనపడతాయి. మీరు డీటెయిల్గా అబ్జర్వ్ చేయండి. ఆ తర్వాత షాట్ ఊరు గ్రామస్తుల్లో ఉంటుంది. ఆ ఊరు గ్రామస్తులు ఆ బాబుని కాపాడటానికి యుద్ధం చేసి చనిపోతున్నారేమో అన్నట్లు ఉంది. ఒకసారి మీరు కూడా క్లారిటీగా చూడండి. దీపిక పట్టుకునే డైలాగ్ కూడా ఉంటుంది, ప్రాణం కాపాడటానికి ఎంతమంది ప్రాణాలు పోతాయని. షాట్లో మన భైరవ అశ్వత్థామతో ఫైట్ చేస్తాడు. తర్వాత నిజం తెలుసుకున్నట్టున్నాడు. ఈసారి విలన్స్తో యుద్ధం చేస్తాడు. ఇక్కడ 3 రీజన్స్ వల్ల అవ్వచ్చు. ఒకటి, పిల్లవాడిని కాపాడటం కోసమైనా, ఊరు వాళ్ళని కాపాడటం కోసమైనా, లేకపోతే తనను తాను కాపాడటం కోసమైనా అవ్వుండొచ్చు. అతని చేతిలో ఒక డైమండ్ ఉందిగా, అది అశ్వత్థామ తలపైన ఉండాల్సింది. అది ఇతని చేతికి ఎలాగొచ్చిందో తెలియాల్సి ఉంది. అశ్వత్థామ ఇచ్చాడా, లాక్కున్నాడా, లేక అశ్వత్థామకి ఏమైనా అయిందో తెలియాల్సి ఉండాలి. బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఆఫ్ ద ట్రైలర్ కమల్ హాసన్ గారు. ఇతను కమల్ హాసన్ అని ఎంతమంది గుర్తుపట్టారో చెప్పండి. భయపడకు, మరో ప్రపంచం వస్తుంది. ఈ డైలాగ్ చెప్పేది కమల్ హాసనే. కమల్ హాసన్ గారి క్యారెక్టర్ ఏంటో ఇప్పటి వరకు అర్థం కాలేదు. చూడాల్సి ఉంది మూవీలోనే. నేను అనుకోవటం ప్రకారం అయితే విలన్స్కి హెడ్ ఏమో అనుకుంటున్నా. ఇది మరొక హైలైట్ షాట్ అని చెప్పుకోవచ్చు. యాక్సిడెంట్ అయిన కార్లో నుంచి ప్రభాస్ గారు ఎయిర్లో డైవ్ చేసుకుంటూ వస్తాడు. మేబీ విలన్స్ పై ఫైట్ కోసం కావచ్చు.